హరే కృష్ణ. అందరికీ నమస్కారం. ముకుందమాల స్తోత్రంలో మనం 33 శ్లోకాల వరకు చర్చించుకున్నాము. ఇందులో 53 శ్లోకాలు ఉన్నాయని చెప్పాను కదా. ఈరోజు మరికొన్ని శ్లోకాలు వినిపించడానికి ప్రయత్నిస్తాను. ముందుగా గురు ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రారంభిస్తాను. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ పుతలే శ్రీమతే జయపతాక స్వామినిత నామనే నమాచార్య పదాయ నితాయి కృపపదాయనే గౌరకథాధామ జయ నగర గ్రామతారిణే. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ పుతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య విస్తారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యామనే గౌరవృత్తిచే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణితాయ చ జగద్వితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ. మా శిష్య గురువులందరికీ పేరు పేరు చెప్పిన బాధాయ వందనాలు చేసుకుంటూ ఈరోజు ప్రారంభిస్తున్నాను. 34వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాను. చేతశ్చింతయ కీర్తయ స్వరసనే నమ్రీ భవత్వం శిరో హస్తావంజలి సంపుటం రచయతం వందస్య దీర్ఘం వపుః. ఆత్మన్ సంశ్రయ పుండరీక నయనం నాగాచలేంద్రస్థితం ధన్యం పుణ్యతమం తదేవ పరమం దైవం హి సంసిద్ధయే. ఓ మనసా, పర్వతము వంటి అనంతశేషునిపై పవళించి ఉన్నట్టి పుండరీకాక్షునే స్మరింపుము. ఓ నాలుక, అతనినే స్తుతించుము. ఓ శిరమా, అతనికి వందనమనొచ్చుము. ఓ హస్తయుగ్మమా, అతనికి అంజలి నొసగుము. ఓ దేహమా, అతనికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించుము. ఓ హృదయమా, అతనినే సంపూర్ణముగా ఆశ్రయింపుము. అతడే పరమదైవము, పరమ మంగళుడు, పుణ్యతముడు, శాశ్వత సంసిద్ధి నొసగువాడు ఆ దేవాది దేవుడే. భాష్యంలో ఉంది. పరిపూర్ణ భక్తి ప్రపత్తులతో దేవాదేవుని సేవింపుమని కవి తన మనస్సుకు, జిహ్వకు, శిరముకు, ఇతర దేహాంగలకు ఆదేశించినట్టు 20వ శ్లోకమును ఈ శ్లోకము పోలి ఉన్నది. 20వ శ్లోకంలో కూడా చెప్తారు కదా, అది మళ్ళీ ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారు. భగవంతుడు ఎందుకు పూజనీయుడో కూడా కులశేఖర మహారాజు ఈ శ్లోకమున కారణాలను సంగ్రహంగా తెలుపుతున్నాడు. దేవాది దేవుడు సామాన్య మానవుడు కాడు. అతడు అనంత శేష పన్నగ తలపంపై పవళించి ఉండు అచించుడకు మహావిష్ణువు. సాక్షాత్తుగా అనంతశేషుడే సమస్త విశ్వములకు ఆశ్రయం. మరియు మహావిష్ణువు సమస్త సృష్టికి సర్వశక్తివంతమైనట్టి మూలము. పరతత్వము శివశక్తులతో కూడి పరిపూర్ణుడై ఉండును. అవి అతన్ని సేవిస్తూ అర్చిస్తుండును. ప్రజలతో ఉన్నప్పుడే రాజు పరిపూర్ణుడైనట్లుగా తనను అర్చించు వారితో కూడి ఉన్నప్పుడే పరబ్రహ్మము పరిపూర్ణుడవును. దేవాది దేవుడకు శ్రీకృష్ణునికి భక్తియుక్త సేవ చేసినప్పుడే భక్తుడు పరిపూర్ణ సంతుష్టులగుదురు. కులశేఖర మహారాజు తన ప్రార్థనల్లో ఆది నుండి తుది వరకు నిత్యుడకు భగవానుతో నిత్యదాసునకు గల సంబంధమునే తెలిపి ఉన్నాడు. జీవులు అన్ని రకాలుగా భగవంతునితో సమానము కాగలని
లేక సేవకులు మరియు భగవంతుడు అందరూ చివరకు నిరాకార బ్రహ్మములో లీనమవుతురని అతడు ఎన్నడనూ తెలుపలేదు. పరతత్వం యొక్క నిరాకార సిద్ధాంతం వివరణాత్మకే కానీ వేదముల నుండి ప్రత్యక్షముగా వెలువడింది కాదు. దేవుడికి ఆకారం లేదు అన్నది కొంతమంది అనుకుంటూ ఉంటారు, కానీ అది ఎక్కడ వేదాల్లో మనకి లేదు. దేవుడికి ఒక ఆకారం ఉంది, మనకు ఎంతో చక్కగా వర్ణిస్తూ ఉంటారు కదా. ఆ రూపాన్ని ధ్యానించుకుంటే మనం భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతాం, లేకపోతే మన మనసు నిలబడదు. మూర్తి భవించిన వేదములు శ్రీమద్భాగవతంలో ఇట్లు పలికెను. అపరిమిత ధ్రువాస్తనుభృతో యది సర్వగత తర్హిన సాధ్యతేతి నియమో ధ్రువనేతరథ అదనిశ్చయన్మయం తదనిముచ్య నియంత్ర భవేత్ సమమనుజానతాం యదమతం మతదుష్టతయా. దేవాదేవుణ్ణి వేదములే అక్కడ ఒక ఆకారం దాల్చి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాయి. ఇలాగ ఇది శ్రీమద్భాగవతం 10వ స్కందం 87వ అధ్యాయం 30వ శ్లోకంలో చెప్పబడింది. ఓ పరమ నిత్య స్వరూపుడా, దేహదారులకు జీవులు నీవలే నిత్యులు, సర్వవ్యాపకులైనచో నీ నియంత్రణలో ఉండువారు కాదు. దేవుళ్ళగే మనము నిత్యులమైతే ఇంకా ఆయన మాట మనం ఎందుకు ఉంటాం, ఆయన ఎందుకు ప్రార్థిస్తాం, మనంతటి వాళ్ళు మనం లేవని మనము విరవేగుతాం. కానీ జీవులు నీ సూక్ష్మశక్తి స్వరూపులుగా అంగీకరింపబడించో వెంటనే నీ పరమ నియంత్రణలోకి వస్తారు. కనుక నిజమైన మోక్షమనగా జీవులు నీ అధీనమున చేరుటే అయి ఉన్నది. అట్టి శరణాగతి వారిని పరిపూర్ణ సుఖవంతులను చేయగలదు. అటువంటి నిజస్థితిలోనే వారు ఈశ్వరులు కాగలరు. కనుక భగవంతుడు జీవులు అన్ని రకాలుగా సమానులేనని చెప్పి అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించడు అల్పజ్ఞులు నిజముగా తప్పుదారి పట్టి ఇతరులను కూడా తప్పుదారిలో పెట్టువారన్నారు. దేవదేవుడు మనం సమానం ఎలా అవుతాము? ఆయనకున్న మహిమలు, ఆయన గుణాలు మనకెక్కడ ఉన్నాయి? దేవాది దేవుని అర్చన మన పరమ మంగళకరము మరియు పవిత్రం చేయించే ఉంది. మనం నిత్యం దేవుని అర్చన చేస్తుంటే అది మనని పవిత్రం చేస్తుంది. అది హృదయ మాలిన్యము తొలగించును. తామే ఆనందమైన కేంద్ర బిందువు, తామే సమస్తమును నడిపించేవారము అనే జనుల భ్రాంతిని కూడా అది తొలగించును. తమ కంటే మహోన్నతమైన దానిని లేదా మహోన్నత వ్యక్తిని జనులు అర్చించడం సహజమే. కానీ మహోన్నత వ్యక్తి లేదా దేవతయే పూజా లక్ష్యమని మనం తరచుగా పొరపడుతుంటాం. కేవలం తానే నిజమైన పూజా లక్ష్యమని శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టపరిచాను. శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు, నేనే దేవాదేవుణ్ణి అని చెప్పి. ఎవరైనా దేవతల్ని పూజించినా కూడా ఆ దేవతల ద్వారా కూడా ఆయనే మన కోరికలు తీరుస్తారని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలం తానే నిజమైన పూజా లక్ష్మణ్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టపరిచాడు. పుండరీకాక్షుడైన ఆ దేవాది దేవుడే పరమదైవమని చెప్తూ కులశేఖర మహారాజు కూడా అదే విషయంని ఈ శ్లోకంలో ధృవపరచను. విశ్వపాలనము కొరకు శ్రీకృష్ణుడు పలు విష్ణు రూపములుగా విస్తరించును. కోట్ల కొలది దేవతలకు శక్తి ప్రధానము కావించును. ఇతర దేవతలందరికీ కూడా శక్తినిచ్చేది ఆయనే. ఆ విధముగా అసంఖ్యాకమైన దేవతామూర్తులు లేదా ఈశ్వరులు కానవస్తున్నారు. కానీ పరమ పురుషుడే వారందరికీ పరమేశ్వరుడు. ఆ దేవతలు మనం ఆ దేవత ఈ దేవత అని పూజిస్తూ ఉంటాం. ఆ దేవతలందరూ కూడా ఈ మహావిష్ణువునే పూజిస్తారు. ఆయనే పరమ పురుషుడు, ఆయనే దేవాదేవుడు. కులశేఖరుల ప్రార్థనలు భగవంతుని దర్శనం పొందిన శుద్ధ భక్తులు శ్రీమద్భాగవతంలోను ఇతర వైదిక శాస్త్రంలోనూ చేసిన ప్రార్థనలను స్మరణకు తెచ్చాను. మనకి భగవద్గీతలో కృష్ణుడు స్వయంగా చెప్పాడు. భాగవతంలో ఎంతోమంది భక్తులు ఆయన చేసిన స్తోత్రాల్లో ఈ విషయాన్ని చెప్తారు. భక్తి పారవశ్యస్థితిలో శుద్ధ భక్తులు నిరంతరము భగవద్ దర్శనం పొందుతుంటారు. భగవంతుడు ఈ లోకముకు చెందిన సామాన్య మానవుడని వారు ఎన్నడూ భావించరు. ఆయన కొన్ని మన కార్యాలు చేయడానికి మానవ రూపం తీసుకుని వచ్చినా కూడా ఆయన మామూలు మనలాంటి మానవ మాత్రుడు కాదని ఆ భక్తులకి అర్థమవుతుంది. అంతేకాకుండా నిరాకార తేజములో లీనమై తమ అస్తిత్వమును కోల్పోవాలని కూడా వారు కోరుకుంటారు. అట్టి మహావైష్ణవులు ప్రకటించడి భక్తిభావములు దేవాది దేవుని సన్నిధిలో ఆత్మ యొక్క సహజ జాగృతిని సూచించను. ఆత్మ వినమ్రము పవిత్రమై తన ప్రభువుని స్తుతులతో అర్చించగా శ్రీకృష్ణ భగవానుడు దానికి ఫలముగా తన అనుగ్రహమును కురిపించను. ఈ ప్రార్థనలో కులశేఖరుడు శ్రీకృష్ణ భగవానుడు ప్రసాదించు
సత్సిద్ధిని గురించి చెప్తున్నాడు. ఇది జీవుని భగవద్ధామ ప్రాప్తిని సూచించింది. జీవులు గుణరీత్యా శ్రీకృష్ణునితో సమానులే. ఎందుకంటే మనం ఆయనలో అంశలమే కాబట్టి కొన్ని గుణాలు మనకు ఉంటాయి, కానీ మనకు ఉన్నది 1% కూడా కాదు. ఆయనేమో పరిపూర్ణంగా ఉంటాయి అన్నిటి. వారు శ్రీకృష్ణుని చేరినప్పుడు ఒక సహజముగా ఆకర్షణ ఏర్పడింది. అప్పుడు భక్తుడు తన బుద్ధినంతటే పరమమంగళుడు పరమఘనుడు అయిన భగవానుని అర్చించుటలో వినియోగించింది. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహించను అని భగవద్గీత 4వ అధ్యాయం 11వ శ్లోకంలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పారు. కనుక ఇచ్ఛానుసారమే భక్తుడు శ్రీకృష్ణుని సేవించుటకు నిర్ణయించుకోవాలి. కనుక ఈ శ్లోకము మానవుని స్వల్ప స్వాతంత్ర్యం గురించి తెలుపుతుంది. భగవంతుడు ఇచ్చిన బుద్ధిని దుర్వినియోగపరచక దానిని భగవత్ సేవలో వినియోగించవలను అనేది ఆత్మోపదేశమే ఈ శ్లోకం. ఆయన మనకు కొంచెం స్వాతంత్రం ఇచ్చి వదిలిపెట్టారు. ఆ స్వాతంత్రాన్ని మనం భగవత్ సేవలో వినియోగించుకుంటే మనకి మంచి మార్గంలో వెళ్తే మనం ఆయన చేరుకుంటాం. మళ్ళీ శ్రీకృష్ణుడు పరమ స్వతంత్రుడు, జీవులు అతని అంశాలు కనుక జీవులకు స్వల్ప స్వాతంత్రం కలదు. కనుక అత్యంత ముఖ్యమైన నిర్ణయం జీవుల చేతుల్లోనే కలదు. మానవుడు తన భాగ్యములకు తానే శిల్పి అని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉండేవారు. కులశేఖర మహారాజు ఈ ప్రార్థనలు విన్నంతటే మనం మన స్వాతంత్రమును సద్వినియోగపరచుకోవాలనే ప్రేరణ మనకి కలుగుతుంది. మనంతటా మనకు తెలియకపోయినా మనం ఇలాగా శ్రవణం చేసినప్పుడు మన గురువుల ద్వారా ఉపదేశాలు సందేశాలు విన్నప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఏం చేయాలో. దాన్ని పాటించుకుంటూ వాళ్ళు చూపించిన మార్గంలో నడుచుకుంటే మనం భక్తిలో ముందుకు వెళ్ళగలం. హరే కృష్ణ. 35వ శ్లోకం. శృణ్వజ్ఞనాథన కథా గుణ కీర్తనాని దేహేన యస్య పులకోద్గమ రోమరాజి నోత్పద్యతే నయనయోర్విమలాంబుమాల దిక్తస్య జీవితమహో పురుషాసమస్య. జనార్దనుని లీలాగుణ కీర్తనని వినినను రోమాంచము కలగనివాడు, కనుల నుండి ప్రేమాశ్రుతారుల వరదలై పారనివాడు నిజముగా పురుషార్థముడే. ఆహా, అతడు ఎంతటి హీనమైన జన్మమును గడుపుతున్నాడు కదా. ఎప్పుడైతే దేవుడు లీలలు ఉంటామో మన ఒళ్ళు పులకరిస్తుంది, కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి భక్తి పారవేశంలో. అలాంటివి రాకపోతే అలాంటి జీవితం జన్మ అంతా కూడా చాలా హీనమైన జన్మ అని చెప్పి కులశేఖర మహారాజు గారు చెప్తున్నారు. దీని భాష్యం. వైదిక సాహిత్యంలోని ప్రామాణికమైన భగవద్గీతలను వినినప్పుడు పారవశ్యము కలగవలను. అది నిజమైన కృష్ణ చైతన్యపు లక్షణం. కృష్ణ చైతన్యము అన్నది పౌరాణిక సంబంధము అధ్యయన విషయం కాదు. నిరాకార ధ్యానం చేరేటి కల మార్గం అంతకంటేనే కాదు. భగవంతుడికి సంబంధించిన విషయంలో నిర్లిప్తముగా ఉండుట, లేదా అవును భగవంతుడు ఉన్నాడని నేను విశ్వసిస్తాను అని కేవలం సిద్ధాంతరీత్యా పలుకుట సరిపోదు. శ్రీకృష్ణుని గురించి వినినప్పుడు తొలుత బద్ధ జీవనంలో తన ప్రభువుకు రక్షకునికి ప్రియమిత్రునికి ఇంతకాలము దూరమైతే లేనటి పశ్చాత్తాపన భావన కలగవలను. అయ్యో ఆయన వదిలిపెట్టి దూరంగా వచ్చేసామే, మనం ఇలా భౌతిక విషయాల్లో పడిపోయామే అన్న బాధ మనకి కలగాలి. చివరకు ప్రేమాశ్రితాలతో అతడు భగవంతుడితో సహజము సర్వసిద్ధికైన సంబంధముకు తిరిగి కలుగుగా శుద్ధానురాగ భావన పొందవలను. ఆయన వినే కొద్దీ మనకు ఆయన మీద ప్రేమ పెరిగిపోతుంది. ఆయన చెంతకు మళ్ళీ ఆయన పాదాల చెంతకు ఎప్పుడు చేరుతామా అన్న మనకు ఆకాంక్ష పెరిగిపోతూ ఉంటుంది. భక్తి విధానము సంబంధ అభిధేయ ప్రయోజన అనేది 3 స్థితులను కలిగి ఉన్నది. మొదటి స్థితిలో మానవుడు ప్రామాణిక ఆధారమైన శ్రవణం చేసిన వాడే భగవంతుని గురించి, తనను గురించి, సృష్టిని గురించి, వీటన్నిటికీ గల పరస్పర సంబంధముల గురించిన అవగాహన జాగ్రత్త పరుచుకోవాలి. పితపతడు సర్వాకర్షణుడైన దేవుని భక్తి యోగం యొక్క పరమ విలువను తెలుసుకున్నాం. అభ్యుదయం అని పిలువబడి 2వ స్థితిలో అతడు భక్తియుక్త సేవా కార్యములో ప్రత్యక్షముగా నెలకొంది. ఇది చివరి స్థితి అయిన ప్రయోజనములకు దారితీయను. దానితో మానవుడు తన జీవిత లక్ష్యమైన శుద్ధ కృష్ణ ప్రేమను పొందగలడు. ఇక్కడ మనకి 3 సోపానాలు చెప్తున్నారు. ముందర సంబంధం, అసలు మనం ముందర భగవంతుడి గురించి శ్రవణం చేసి ఆయన గురించి తెలుసుకోవాలి. తర్వాత ఎప్పుడైతే ఆయన గురించి తెలిసిందో ఆయన మన భక్తిలోకి వెళ్తామో అది ఆయన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం. అప్పుడు దానివల్ల మనకి ప్రయోజనం, అసలైన ప్రయోజనం ఏమిటనేది
మనకి అక్కడ పొందగలుగుతాం. దాంతో కృష్ణుని శుద్ధ కృష్ణ ప్రేమను మనం పొందుతాం. కులశేఖర మహారాజు ప్రార్థనను పోలితే శ్రీమద్ భాగవతంలో కూడా ఒక శ్లోకం కలదు. భగవద్గీతల పట్ల ఆసక్తిని పొందనట్లు మానవుని దుస్థితిని సుఖదేవ గోస్వామి దానిలో ఇట్లు వర్ణించను. తతస్మసారం హృదయం భజేదం యద్గృహ్యమాణైర్హరినామధేయైః న విక్రియేతాదయదా వికారో నేత్రే జలం గాత్రరుహేషు హర్షః. ఏకాగ్రతతో పవిత్ర హరినామమును కీర్తించినప్పటికీ ఏ హృదయము హర్షముచే నేత్రముల యందు అశ్రువులను రోమాంచనము కలిగించగా మార్పురహితముగా ఉండినచో అది నిక్కముగా ఉక్కుతో తయారు చేయబడితే ఉన్నది. ఎప్పుడైతే మనం పవిత్ర హరినామ కీర్తన చేస్తున్నా, శ్రవణం చేస్తున్నా కూడా మనలో ఏ మార్పు కలగకపోతే అది మరి శరీరం మామూలు శరీరం కాదు, అది ఉక్కు ఇంకా బండరాయి అన్నమాట. అలా పోలిస్తున్నారు. హస్తుదారులు రోమాంచం వంటి ఈ లక్షణాలను కపటలు అనుకరించే అవకాశం కలదని ఆచార్యులు మనకు హెచ్చరించి ఉన్నారు. అంటే అలా రాకపోతే మనిషి కాదు, బండరాయి లేకపోతే ఉక్కు అంటున్నారు కదా అని మనం కృత్రిమంగా తెచ్చుకోవడం మాత్రం చేయకూడదు. అది కనుక భౌతిక సుఖాల పట్ల వైరాగ్యము, ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశము సుస్థిరము, శ్రద్ధతో కూడిన భక్తియుక్త సేవ అనేవి పురోగతికి విశ్వసనీయముగా లక్షణములు. ఎప్పుడైతే మనం భౌతిక సుఖాల మీద ఆసక్తి తగ్గించుకుంటామో, మన ఆచార్యులు చెప్పిన మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తామో, శ్రద్ధతో భక్తియుక్త సేవ చేస్తామో అప్పుడు మనం భక్తిలో ఇంకా ముందుకు పురోగమిస్తాం. కానీ ఇది పారవశ్య స్థితి యొక్క ప్రాధాన్యతను తోచిపుచ్చట కాదు. అపరాధాలను విడవని కారణమున హరినామ కీర్తనం చేసినప్పటికీ తనకు పారవశ్యం కలగటలేదని శ్రీ చైతన్య మహాప్రభు ఒక బద్ధజీవుని పాత్రలో తనను నిలుపుకొని విలపించాడు. శిష్టాష్టకం 2లో. అంటే ఆయన నిజంగా అలా ఉన్నారని కాదు, మన గురించి చెప్పడం అన్నమాట. మనకి అపరాధాలు చేస్తూనే ఉన్నాం, విడిచిపెట్టట్లేదు కాబట్టి మనకి పారవశ్యం కలగట్లేదు అని ఆయన మనకి అలా ఆదర్శంగా చేసి చూపించారనమాట. కనుక భగవత్ ప్రేమ వైపునకు పురోభివృద్ధి సాధింపదలచో దశవిధ నామ అపరాధములను మనము త్యజింపవలను. 10 అపరాధాలు చెప్తారు, నామాపరాధాలు. ఆ నామాపరాధాలు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, అవి మనం చేయకుండా జాగ్రత్త పడాలి. ఈ నామాపరాధాలు ఇలా ఉన్నాయి. ఇవి పద్మపురాణంలో చెప్పబడ్డాయి. దశవిధ నామాపరాధములు పద్మపురాణంలో ఇట్లు వివరింపబడింది. 1. భగవంతుని నామమును ప్రచారం చేయట్లో జీవితమును ధారపోసిన భక్తులను దూషించుట. ఈ నామాన్ని ప్రచారం చేస్తూ శ్రమపడి తిరుగుతున్న భక్తులను ఎగతాళి చేయడం, వాళ్ళని దూషించడం ఇలాంటివి చాలా పెద్ద అపరాధం. అలాగే 2వది, శివుడు బ్రహ్మ మొదలగు వారి విష్ణువుతో సమానులను కానీ స్వతంత్రులను కానీ భావించుట. ఒక్కొక్కప్పుడు కొందరు నాస్తికులు ఇతర దేవతలందరూ దేవాది దేవుడైన విష్ణువుతో సమానులని వాదించుదు. గురువులు చెప్పింది మనం అర్థం చేసుకొని దాని సరంగా వెళ్ళాలి తప్ప మన ఈ విషయాల్లో మనం వాదించకూడదు. 3. ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశములు ఉల్లంఘించుట. ఎప్పుడైతే మనకి ఆచార్యులు గురువులు మనకు కొన్ని ఆదేశాలు ఇచ్చారో అవి తూచా తప్పకుండా మనం పాటించాలి. అలా చేయనప్పుడు అది పెద్ద అపరాధం అవుతుంది. 4. వైదిక గ్రంథములను దూషించుట. మనం ఈ భగవద్గీత, భాగవతం ఇలాంటి గ్రంథాలన్నీ మనకి చెప్తారు, అవి చదవమని. వాటి గురించి మనం విపరీతంగా నోటికొచ్చినట్టు మాట్లాడడం, దూషించడం చేస్తే అది అపరాధం. హరే కృష్ణ జప మహిమ కేవలము కల్పితమని భావించుట. ఈ హరే కృష్ణ మంత్రం గురించి మనకి ఎప్పటి నుంచో చెప్తున్నారు. అబ్బాయి ఇది కాదు, ఇది కల్పితం, వీళ్ళే ఇలా చెప్తున్నారు అన్న మాట అనుకున్నా కూడా అది చాలా పెద్ద అపరాధం. హరినామములకు దుర్వ్యాఖ్యానం చెప్పుట. మనకి అర్థం తెలియకుండా మన నోటికి వచ్చినట్టు వేరే వ్యాఖ్యానాలు చేయడం. దేవుడి నామాలకి అవి ఎంతో పవిత్రమైన నామాలు, మనం అర్థం గురువుల ద్వారా తెలుసుకోవాలి తప్ప మనకి నోటికి వచ్చినట్టు మనం వాటిని వ్యాఖ్యానాలు చేయకూడదు. అది పెద్ద తప్పు. 7. భగవన్నామం చేయుచున్నాము నహంతో పాపకృత్యములు ఆచరించుట. ఎలాగ మంత్రం చేస్తున్నాం కదా, మన పాపాలన్నీ పోతాలే అనుకుని మళ్ళీ మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటే అది ఎప్పటికీ మనకి శుద్ధి కలగదు, మనం ఇంకా పాపం నుంచి బయటపడలేము. ఇది కూడా ఒక పెద్ద అపరాధం. 9. విశ్వాసము లేని వారికి భగవన్నామ మహిమను గురించి ఉపదేశించుట.
మనం నేను దేవుడిని నమ్మము, నీవు చెప్పిందేవి నమ్మము అంటున్న వాళ్ళు వెంటబడి మనం ఈ నామం గురించి మహిమను గురించి ఉపదేశించడం కూడా అపరాధమే అని చెప్తున్నారు. 10 భగవన్నామ జపంలో సంపూర్ణ విశ్వాసము లేకుండా మనం నామం చేస్తూ కూడా దాన్ని నమ్మకపోవడం. దివ్యనామ మహిమను వినిన తర్వాత కూడా ఐహిక బంధంలో చిక్కుని ఉండుట. మనం ఈ నామ మహిమ తెలుసుకున్నా కూడా మనం ఈ భౌతిక సుఖాల గురించి ఆలోచిస్తూ ఆ బంధాల్లో చిక్కుకొని ఉండడం కూడా అపరాధం. అలాగే అశ్రద్ధగా జపం చేయటం. జపం చేసేటప్పుడు ఎంతో శ్రద్ధగా ఆ దేవుడి రూపాన్ని ధ్యానించుకుంటూ ఆయన నామం శ్రద్ధగా పలుకుతూ మనం వింటూ అది పలకపోతే అది కూడా అపరాధం. ప్రతి వైష్ణవ భక్తుడు కృష్ణ ప్రేమను శీఘ్రముగా పొందగలించో ఇట్టి అపరాధములు ఏమీ జరగకుండా జాగ్రత్తగా జపించాలి. ఈ అపరాధం లేకుండా మనం జాగ్రత్తగా నామజపం చేస్తూ ఉంటేనే మనం భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతాం. హరే కృష్ణ. భగవానుడు శుద్ధ భక్తుని సాంగత్యమును పొందగలుగు భాగ్యవంతుడైన వ్యక్తి ఈ దురలవాట్లను సరిదిద్దుకొనగలడు. ఎప్పుడైతే మనకి శుద్ధ భక్తుని సాంగత్యం లభిస్తుందో వాళ్ళ మనని సరిదిద్దుతారు. అది మనం వాళ్ళు చెప్పింది మాట విని మనం ముందుకు వెళ్ళవచ్చు. మన శ్రద్ధగా మన తప్పులన్నీ సరిదిద్దుకొని మళ్ళీ తప్పులు చేయకుండా ఉంటూ జాగ్రత్తగా ఉంటే వాళ్ళ మార్గనిర్దేశంలో మనం భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతాం. లేనిచో ఎవరైనా ఉక్కు హృదయం కలవానిగానే మిగిలిపోయి భక్తియుక్త సేవలో పురోగింపలేరు. భగవద్ధామ పయనము అనేది ఆత్మసాక్షాత్కారం పొందిన భక్తుల నిర్దేశములో కల శాస్త్రోపదేశాలపై ఆధారపడి ఉండును అని శ్రీల ప్రభుపాదుల వారు వ్యాఖ్యానించారు. ఆయన చెప్పింది ఇదే. మనం భగవద్ధామానికి వెళ్ళాలి అంటే అంతకుముందే ఆ ఆత్మసాక్షాత్కారం పొంది భక్తిలో ఎంతో పవిత్రంగా ఉన్న వాళ్ళ చూపిన మార్గంలో మనం నడవాలి. శుద్ధ భక్తులు సేవించడం ద్వారా మానవుడు ఎటువంటి ఆశాభంగము కానీ అనుకరణ కానీ లేకుండా భక్తి పారవస్య స్థితిని సహజముగానే అనుభూతి చెందకండి. వాళ్ళు మనకి దేవుడి గురించే ఏవో చెప్తూ ఉంటారు, వింటూ ఉంటాం, శ్రవణం చేస్తూ ఉంటాం, వాళ్ళతో పాటు కీర్తన చేస్తూ ఉంటాం. అంచేత ఎప్పుడైతే మన శుద్ధ భక్తులు సేవిస్తూ వాళ్ళ సాంగత్యంలో ఉన్నామో మనకి నిజంగానే ఆ భక్తి పారవస్య స్థితి వాళ్ళతో పాటు మనకు కూడా అనుభవంలోకి వస్తుంది. హరే కృష్ణ. 36వ శ్లోకం. అంధస్య మే హృత వివేక మహాధనస్య చౌరై ప్రభో బలివిరింద్రియ నామధేయైః మోహాంధకూపకుహరే వినిపాతితస్య దేవేశ దేహి కృపణస్య కరావలంబం. హే ప్రభు, ఇంద్రియముల నుండి బలవంతులకు చోరులు వివేకములని అమూల్యముకు సంపదను హరించి నన్ను అంధునిగా చేసి మోహాంధకార కోపమును త్రోసివేసింది. ఓ దేవాదిదేవా, దయచేసి నీ హస్తమును విస్తరించి ఈ దుర్భాగ్యుని కాపాడు. ఈ ఇంద్రియాలే మనకి వివేకాన్ని హరించేస్తూ ఉంటాయి, మనని తప్పుడు దోవలో నడిపిస్తూ ఉంటాయి. అంచేత నువ్వే ఈ మమ్మల్ని కాపాడు అని చెప్పి ఆ భగవంతుని ఆయన వేడుకుంటున్నారు కులశేఖర మహారాజు గారు. వ్యాఖ్యానం. భగవంతుని సేవింపమని కులశేఖర మహారాజు తన ఇంద్రియాలకు 20వ, 26వ, 31వ, 34వ శ్లోకాల్లో ఉపదేశించి ఉంటాడు. కానీ అవే ఇంద్రియాలు అతన్ని ఇప్పుడు మోహకోపంలోకి లాగివేసినట్లుగా ఇక్కడ గోచరిస్తుంది. వాస్తవమునకు ఆ రాజు ముక్త పురుషుడు, శుద్ధ భగవద్భక్తుడు. ఆయన ఎంతో శుద్ధ భక్తుడు. ఆయన ఇలాంటి అపరాధాలు ఏమీ చేయడు. కానీ మనం గురించి ఆయన చెప్తున్నారు. కేవలం ఉపదేశార్థమే అతడు బద్ధజీవుని పాత్రను పోషిస్తున్నాడు. ఈ బద్ధజీవులు ఎలా ఇంద్రియాలకు లోనైపోతున్నారో దాని గురించి మనకి ఆయన చెప్తున్నారు అన్నమాట. ఇలా అయిపోయిన వాళ్ళు ఎలా ప్రార్థించాలి, ఎలా ముందుకు నడవాలి అని. ఆయనను కులశేఖరుడు తొలుత భగవత్ సేవలో ఇంద్రియాలను నెలకొల్పడం గురించి వివరిస్తూ ఉత్సాహమును కలగజేసి ఇప్పుడు నియంత్రణ లేని ఇంద్రియాలు దుర్భాగ్యుడైన జీవాత్మను మోహమహాకోపంలో పడవేసడి ఈ భయంకర సన్నివేశంతో ఎందుకు నిరుత్సాహం కలిగిస్తున్నాడు అని ఎవరైనా ప్రశ్నించే అవకాశం కలదు. అంటే అక్కడ మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఆయన చెప్తున్నాడు. ఆయన అనుభవిస్తున్నాడని కాదు, మనకి ఎలా ఇంద్రియాలకు లొంగిపోతామో, ఎలాంటి ఆటంకాలు మనకు వస్తాయో దాన్ని మనం ఎలా ప్రార్థన చేసి దాని గురించి భగవంతుడి పాదాలు పెట్టుకుని తప్పించుకోవాలో ఆయన చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. ప్రకృతి బంధనములో జీవునికి ఎదురయ్యేది వికల్పముల యొక్క నిజమైన స్థితిని కులశేఖర మహారాజు తెలుపుతున్నాడు అనట దీనికి సమాధానం. మాయాశక్తి నుండి బయటపడగోరించో మనము దానిని బుద్ధితో పరిశీలించవలసి ఉండదు. దీని గురించి ఈశోపనిషత్తు 11వ శ్లోకంలో ఇలా చెప్తుంది. విద్యాంచ యస్తద్వేదో భయం సహ
అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే. అవిద్యను గురించి దివ్యజ్ఞానమును గురించి వరుసగా నేర్చుకున్నవాడు మాత్రమే నిరంతర జన్మ మృత్యు ప్రభావం దాటినవాడే అమృతత్వమును అనుభవించగలడు. మనకి అది అవిద్య అంటే ఏమిటో తెలియాలి, అలాగే దివ్యజ్ఞానం ఏమిటో తెలియాలి. రెండు తెలిసినప్పుడే ఆ విద్యలో పడిపోకుండా మనం దివ్యజ్ఞానం మాత్రమే పట్టుకుని ఈ జన్మ మృత్యు ప్రభావం దాటి అమృతత్వం వైపు వెళ్తాం. నియమిత ఇంద్రియ భోగంతో కూడిన విద్యయే మానవులకు ఉత్తమమైనది. అవిద్య యొక్క దుష్పరిమాణముల గురించి ఎరిగి ఉండటం వాళ్ళ గురిక దాని గురించి చెప్పబడుతుండను. అప్పుడు జనులు దానిని నిశ్చయంగా త్రోసిపుచ్చి ఇంద్రియాలను మనసును హృదయపూర్వకంగా కృష్ణ సేవలో వినియోగించరు. ఈ అవిద్య వల్ల మనకు వచ్చే నష్టాలు ఏమిటో తెలిసినప్పుడు మనం జాగ్రత్త పడతాం కదా. అప్పుడు భక్తి వెంపుకే మనం వెళ్ళి మనసును పట్టుకుని ఆ సేవలో మనం నిమగ్నం అవుతాం అన్నమాట. మానవుడు తన మనస్సు సహాయంతో తనను తాను ఉద్ధరించుకోవాలనే కానీ అధోగతి పాలు చేసుకొని రాదు. మనసు అటు పంపుతుంది, ఇటు పంపుతుంది. మనం కొంచెం బుద్ధితో ఆలోచించి మనసు చెప్పే తప్పుడు నిర్ణయాల వైపు కాకుండా మంచి వైపు మళ్ళీ మనం ఉద్ధరించుకోవాలి. బద్ధజీవునికి మనసు మిత్రుడు, అట్లే శత్రువు అయి ఉన్నది. అది శత్రువుగా మన నాశనానికి దింపేస్తుంది ఆ మనసు, మనకి మిత్రుడిగా మంచి మార్గానికి నడిపిస్తుంది. ఇప్పుడు మనం బుద్ధిని బట్టి మనం జాగ్రత్తగా ఆ మనసును అదుపులో పెట్టుకోవాలి. ఈ విషయం మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 6వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్పారు. అన్ని ఇంద్రియాలను ఏ విధంగా శ్రీకృష్ణ సేవలో నెలకొల్పవచ్చునో అంబరీష మహారాజు చక్కగా చూపిండు. అతడు తన మనస్సును శ్రీకృష్ణుని పాదపద్మ ధ్యానములో, వాక్కులను ఆ దేవాదిదేవుని దివ్యగుణ కీర్తనలో, హస్తములను మందిరమార్జనలో, కన్నములను కృష్ణలీలా కథను వినటలో, కనులను భగవంతుని దివ్యమైన శ్రీ విగ్రహం దర్శించట్లో, దేహమును భగవద్భక్తులను స్పృశించట్లో, నాసికను భగవంతుని పాదపద్మములకు అర్పింపబడిన పుష్పముల సౌరభమును ఆఘ్రాణించుటలో, జిహ్వను శ్రీకృష్ణుడికి అర్పింపబడిన తులసీదళములను ఆస్వాదించట్లో, పాదములను భగవంతుని మందిరములు గల తీర్థ ప్రదేశములు దర్శిస్తూ శిరమును ఆ దేవాదేవునికి నమస్కరించట్లో, కోరికలను భగవద్వాంఛలను తీర్చట్లో వినియోగించను. కానీ ఎంతగా హెచ్చరించడను జనుడు తమ ఇంద్రియాల అక్రమమైన ఆదేశములనే పాటించో కళ్ళెము వెయ్యని గుర్రముల రథమును గోతులోనికి లాగివేసినట్లు ఇంద్రియాలు వారిని మహాకోపములోనికి లాగివేయగలవు. ఈ అంబరీష మహారాజు మొత్తం తన ఇంద్రియాలన్నీ కూడా దేవుని సేవలోనే వినియోగించారు. అలా చేస్తే ఇంకా భక్తులు ఎవ్వరూ మనని వెనక్కి లాగలేరు. అలా కాకుండా మన ఇంద్రియాలు ఎలా ఎక్కడ నడిపిస్తే అలా నడిపోతే ఏమవుతుంది, గుర్రాలకు కళ్ళెం వేయకపోతే అవి తీసుకెళ్ళి మన రథాన్ని తీసుకెళ్ళి గోతులో పడేస్తాయి. ఒకవేళ అట్లు జరిగించో అనగా వారి పాప జీవితంలో కూరుకొని పోనిచో తమను బయటకు తీయమని శ్రద్ధగా భగవంతుని ప్రార్థించటం ఒక్కటే మార్గం. కులశేఖర మహారాజు తెలిపిన ఉదాహరణము కాల్పనికము కాదు. పైన గడ్డి చేకప్పబడి నీళ్లు లేనట్టి అంతఃకూపములో మానవుడు పడిపోవటం మనకు తెలిసిన విషయమే. మనకు బావి ఉందనుకోండి, దానికి అందులో నీళ్ళు ఉండకపోయినా పైన గడ్డితో కప్పేస్తుంటే అక్కడ మనకి బావి ఉందని తెలియక చూసుకోకుండా అడుగు అక్కడే వేస్తాం, వెళ్ళి అందులో పడిపోతాం. అట్నుంచి బయట పడడం కూడా మనకి చాలా కష్టం. మన ఎవరో ఒకళ్ళు అది అందులో మనం పడడం వల్ల ఆ దెబ్బకి మనం చనిపోకుండా ఉంటే ఎవరైనా బయట నుంచి వచ్చి మన బయటికి తీయాలి తప్ప మనం అంతటా మనం పైకి రాలేము. అటువంటి బావిలో పడి బతికినను తనంతట తానుగా అతడు దాని నుండి బయటపడలేడు. అట్లే శ్రీకృష్ణుడు లేదా అతని ప్రతినిధి అందించు కృపాను త్రాడును పట్టుకున్నదే మనము లోతైన సంసార కోపం నుండి స్వయంగా బయటపడలేము. శ్రీకృష్ణుడు కానీ ఆయన ప్రతినిధి అంటే ఆయన భక్తులు ఉంటారుగా, శుద్ధ భక్తులు, వాళ్ళు కానీ మనం చెయ్యందించి ఈ సంసార కోపం నుంచి బయటికి తీయాలి తప్ప మనంతట మనం బయటపడ్డాం. స్తవమాలలో శ్రీల రూపగోస్వామి ఇట్టు ప్రార్థిస్తున్నాడు. మనసిజ పడి దుష్టే లబ్ధ పాతోస్మి దుష్టే తిమిర గహన రూపే హస్త సంసార కూపే అజిత నిఖిల రక్షహేతు ముత్తార దక్షాం ఉపనయ మమ హస్తే భక్తిరజ్జుం నమస్తే. అయ్యో, కామసర్పము వసించినట్టి లోతైన చీకటి మురికి సంసార కూపమున నేను పడిపోతుంది. ఓ అజితుడా, భక్తియుక్త సేవాంత్రాడు విశ్వరక్షణ హేతువు
పతిత జీవులను ఉద్ధరించుటలో నేర్పరి అయి ఉన్నది. దయచేసి ఆ త్రాడును నా చేతికి అందించుము. నీకు నా గౌరవపూర్వక ప్రణామములు. ఇదే భావంలో శ్రీల రఘునాథదాసు గోస్వామి మనశ్శిక్షలోని పంచమ శ్లోకంలో ఇట్లు పలికి ఉండెను. అసచేష్ట కష్టప్రద వికట పాపాలి బిరహ ప్రకామం కామాది ప్రకట పదపాతి వ్యతికరై గలే బద్వాహన్యేహమితి బక విద్వత్ప్రగణే పురుత్వం పుష్కరానవతిన యథాత్వం మనయితః. కామలోభాది దోపిడీ దొంగలు నన్ను దోచుకొని పాప కర్మలనేటి ఘోరమగు తాళ్లతో నా మెడను కట్టివేసిరి. ఓ మనసా, నీవిప్పుడు కృష్ణ భగసంహారి, నేను మరణావస్థలో ఉన్నాను అని గట్టిగా సహాయమని అర్థించు. నీవు అట్లు చేసినతో శ్రీకృష్ణుడు తప్పగా రక్షింపగలడు. ప్రమాదం గురించి ఎరుగటయే గొప్ప వరము. మృత్యువు పునర్జన్మము అను ఘోర ప్రమాదము సమీపిస్తున్నదని మనం గ్రహించగలిగించో సహజముగానే మనం శ్రీకృష్ణుని సహాయంను అర్థించగలము. కానీ మన అజ్ఞానంలోనే నిలిచి ఇంద్రియభోగము నిరంతర జన్మ మృత్యువులతో తమను బంధించునని తెలియక మూర్ఖముగా అట్టి ఇంద్రియభోగమును కొనసాగించుటకే యత్నించురు. ఏది ఏమైనను మృత్యు ప్రమాదములో ఉన్నామని శ్రీకృష్ణుడే మనకు ఏకైక రక్షకుడిని ఎరిగి విశ్వాసముతో శ్రీకృష్ణుని అర్థించనారంభించుటకు మునిపే రక్షించబడును. అసలు ఆయన మనం తెలుసుకుంటే, ఆయనే మన రక్షకుడు అని తెలుసుకొని ఆయన మీద విశ్వాసంతో ఉంటే మనం ఇంకా ప్రారంభించడం మొదలెట్టకుండానే ఆయన మనల్ని రక్షిస్తారు. ఆ విశ్వాసం మనకు ఉండాలి. హరే కృష్ణ. ఈరోజు ఇక్కడితో ఆఫ్ చేస్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఇందులో ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. హరే కృష్ణ.